కళ్ళు కనపట్ల, చెవులు వినపట్ల. ఎక్కువగా బ్యాటింగ్ చేసే చెవులు పరిస్థితి చివరికి ఇస్తూనే ఉంటది. ఎందుకు బాధేవాడు వాడు లవ్ చూడు, చిందరకొండ కోతుల్లా వాడు లవ్ చూడు. ఏంటో బాగా అమ్మా, అంతకాడి నుంచి వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోమని గొడవ చేసుకున్నారే మీరిద్దరు. అయినా నా పెళ్లి కాకుండా నా కూతురు పెళ్ళండి, నన్ను చేసుకోండి. మీరు ఏ పని చేయనక్కర్లా. పెళ్లి మనకు వచ్చుకోవట్లేదు. అన్ని పనులు మయ్య కూడా వద్దన్న. అన్ని పనులు నేనే చేసుకుంటాను. అన్ని పనులు అవును, నీకు అన్ని పోయినా తెలుసా? అయినా పెళ్లి వచ్చుకోవట్లేదు మనకు వద్దన్న. చిత్ర ఇద్దరు చేసుకుంటామన్నారా? అవునే, అయితే ఇద్దరిని చేసుకోవే. అమ్మా ఎందుకే? ఒకడు పోయినా ఒకడు ఉంటాడే. లారీకి చెప్పిన టైం లాగా. అమ్మా ఆకులు వెళ్తుంది, అడ్డు పెట్టమని. నేను ఒక్క ఇస్తాగా, నేను ఒక్క మన దగ్గర సొమ్ము ఎక్కడ వచ్చింది? నా దగ్గర ఉందిగా. అరే సంచి చేయి లోపల పెట్టేవారు. చిల్లర లోన్ ఉంది, చిల్లర లోన్ ఉంది. నిజం అబ్బాయి, 3 నెలల నుంచి దాచిపెట్టా. 3 నెలల నుంచి దాచిపెట్టా. పెట్టి ఇబ్బంది లేదు. నీకొద్దా? వద్దు, మనం అప్పి ఇట్లా ఎవరు చెప్పిన రికమెండేషన్ చేసిన. నాకు ఇప్పుడు మా ఇంట్లో 2 వస్తువులు పోయి. ఏమైంది? మీరిద్దరు మా ఇంట్లో నుంచి పోయేటప్పుడు 2 వస్తువులు పోయి. మా 3 వస్తువులు పోయి మీరు ఎవరికి చెప్పుకోవాలా? మీ 3 వస్తువులతో మాకే పని, మా 2 వస్తువులతోనే మాకు పని. నీళ్ళ బిందె ఏమిటి? బిందె? ఈ బిందె నాది, బిందె నాది. ఆ బిందె నాది కాదు. ఈ ప్లేట్ మా చిన్నమ్మ. ఎవరిది? అనవసరంగా పెట్టుకోవాలి తప్ప ఎవరు. ఈ బిందె నాది. నాది, నా ఓన్, నా సొంతం. నాకు ఈ కమిటీ వాళ్ళు ఇచ్చారు. శెట్టి గారు నిజం చెప్పండి. చెప్పు చెప్పు. ఈ క్యాన్ నాది. అయి ఉండొచ్చు. శెట్టి గారు అబద్ధం ఆడరు. రోజుకు 100, 150 అబద్ధాలు తప్పనిచ్చి. ఈ ప్లేట్ మా చిన్నమ్మ. అనవసరంగా పెట్టుకోవాలి తప్ప మనతో ఎవరు. ఈ ప్లేట్ మీ చిన్నమ్మాయిదా? మీ చిన్నమ్మాయి ప్లేట్ ఎంత ఉంటుందా మాకు తెలీదు. మీ పెద్దమ్మాయి పేరు మాకు తెలీదు. నీ పోషణ మాకు తెలియదు. మీ ఇంట్లో ఏ వస్తువు నాకు తెలీదు. మీ చిన్నమ్మాయి ప్లేట్ కింద ఉంటుంటే మాకు మాకు తెలిసేవారు. అబద్ధం మాటలు చెప్పొద్దు. ఈ ప్లేట్ మా చిన్న అబద్ధం మాటలు చెప్పాలి. 4 గంటలకు భూమి మీద పడాలి. అబద్ధం అన్నాడు. ఈ ప్లేట్ మా చిన్న ఎక్కడిది? మా చిత్ర రాఘవరావు అని పెట్టాడు. మా చిన్నమ్మాయి ప్లేట్కి అడుగున 3 అంగుళాల గొంతుంది. అడుగున 3 అంగుళాలు. ఎవరు చెప్పారు? చెప్పేది అంటే సొట్ట తీసినప్పుడు చూసి ఉంటాం. సొట్ట తీసిన ఎవరు? దాసుగారు చేత తీపించాను. నుంచి పిలిపించి 3 రూపాయలకి తీపించా. ఈ ప్లేట్ మా చిన్నమ్మాయి. ఎవరిది? మా చిన్నమ్మాయి. అనవసరంగా పెట్టుకోవాలి తప్ప మనతో ఎవరు. ఈ ప్లేట్ నీకు ఎక్కడిది? మై ఓను. నీ ఓను, నీ సొంతం. నా సొంతం. నిజంగా? నిజంగా. ఒట్టు ఒట్టు. అది కాదు పంతులు గారు, నన్ను దగ్గర నుంచి దూరం ఉంటాడు. నేను ఇందాక చెప్తానే ఉన్నాను కదా, ఆ ముండకి పిచ్చి పెట్టి దేశం అంతా తిరుగుతుంది. అమ్మా, మీ అమ్మ ఇక్కడ ఒరికి నువ్వు ఎక్కడ పడతాడా? అలాంటి పనులు నేను చెయ్యను. మరేంటి మా ఇంట పడ్డారు? అక్కయ్య మిమ్మల్ని పిలుచుకురమ్మంది. దేనికో? వంట మార్చు వాటర్ బైక్ ఎగ్గొట్టారా? అదేం కాదు, సాని సాంగత్యంలో మీరు పొందిన అనుభవాన్ని 6 నెలల పాటు ఊరు ఊరు ప్రచారం చేసిన ఎడల మీ సొమ్ము మీకోసం కానీ అక్కయ్య మీతో చెప్పమంది. పంతులు గారు, ఈ వ్యవహారం బాగుంది. ప్రచారం చేస్తే మా సొమ్మే ఊరి దగ్గర ఉందమ్మా. మన కమిటీ వారి అయితే ఇబ్బంది లేదు. పంతులు గారు, శాంతిగా ప్రచారం మొదలుపెట్టి అమ్మాయి అన్న మొదలుపెట్టు. సరే సరే, మేమిద్దరం ఈ పక్క నుంచి ప్రచారం చేసుకుంటూ వస్తాం. కానీ ఏ పక్క? ఈ బజార్ అమ్మాయి ఎందుకు? అమ్మాయి లేకుండా ప్రచారం ఆడి చేస్తారు. నీకు వ్యభిచారం పిచ్చి తప్పితే ప్రచారం ఎవరైనా తెలియకపోతే ఏ మనిషిను అసలు. అది కాదు ప్రచారం అంటే. ఇప్పుడు మనం చేసిన ఏదో పనులు చేసి చెడిపోకుండా మన బ్రదర్స్ తెలియ చెప్పడం. సరే సరే మొదలు పెట్టారు.